హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా అయితే హెల్దీగా అయితే క్యారెట్ పచ్చడి అయితే చేసి చూపిపోతున్నాను. ఇన్ని చెప్పావు సింధు, దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటారా? ఒక్కసారి అయితే రెసిపీ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంక ఈ రెసిపీ ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? నేనైతే ఫస్ట్ ఒక 3 క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. మనం 3 క్యారెట్స్ తీసుకున్నట్టయితే కొంచెం ఈ క్యారెట్ పచ్చడికి పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక 15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ మనకు తీపి ఉంటుంది కాబట్టి ఆ తీపిని బ్యాలెన్స్ చేయాలంటే మనం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ వేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ పైన స్కిన్ అనేది లైట్ గా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు క్యారెట్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాదండి, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకుందామండి. మీ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పొడుగున్నట్టయితే కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయి. మీ అందరికి తెలిసిన విషయమే కదండి. ఎవరైనా బిగినర్స్ వంటలు నేర్చుకునే వాళ్ళు వీడియో చూస్తారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడన్నా పచ్చిమిర్చి అనేది డైరెక్ట్ గా వేపేదానికన్నా కట్ చేసుకొని వేపితే ఏంటంటే పగలకుండా ఉంటాయండి, అంటే పేలకుండా ఉంటాయి అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ హాఫ్ స్పూనే ఆయిల్ వేయాలి. ఇక్కడ ఎక్కువ ఆయిల్ పట్టదండో, చూసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అన్న లేకపోతే 2 స్పూన్స్ అన్న పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత దాంట్లో ఒక 6-7 మెంతులు వేసుకోండి. మెంతులు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చిన్న స్పూన్ తో 1 స్పూన్ అయితే పచ్చెనపప్పు వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు వేసుకున్నాను, ఇంకో హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఏమో పొట్టు మినపప్పు వేసుకున్నాను. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి. బట్ మాక్సిమం 80% వరకు పొట్టు మినపప్పు వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే పొట్టు మినపప్పు అనేది టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు దినుసులు అన్ని చూసారా అండి, దాదాపు ఫ్రై అయినట్టే అర్థం. ఒక 90% ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం పదార్థాలు అయితే మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. చెప్పాను కదండి, పచ్చడికి కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ పడతాయి, సో కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు ఏంటంటే కట్ చేసిన తర్వాత కూడా పేలుతాయండి, సో అందుకోసం నేనైతే ఇలా మూత పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా అలా పైన లిడ్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఏంటంటే మనకి పచ్చిమిరపకాయలో ఉన్న ఘాట్ అనేది తగ్గిపోయి కొంచెం పేలటం కూడా తగ్గుతాయండి. సో ఇట్లా మూత తీసేస్తే చూడండి, పచ్చిమిరపకాయలు అనేవి వేగిపోతే జస్ట్ ఇలా మిక్స్ చేసేస్తే ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి ఇలా వేగిన తర్వాత మనం క్యారెట్ ముక్కలు అనేది వేయాలండి. అప్పుడే ఈ పచ్చడికి రుచి అండి. చూసారు కదా, పచ్చిమిరపకాయలు అనేవి ఖచ్చితంగా వేగిన తర్వాత మళ్ళీ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, ఓకేనా? క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి అలా మూత పెట్టేసుకొని కొంచెం క్యారెట్ ముక్కలు ఏంటంటే కొంచెం మగ్గించుకోవాలి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. క్యారెట్ అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది, మీ అందరికి తెలిసిన విషయమే కదా. మనకి పచ్చిమిరపకాయలు అనేది అలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి, అందుకోసం చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు క్యారెట్ రెండు ఒకేసారి అయితే వేయకండి. ఇప్పుడు చూడండి, కొంచెం మనకి క్యారెట్ అనేది మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం అంటే కొంచెం ఇక్కడ చింతపండు వేసుకున్నానండి. పచ్చళ్ళకి ఏంటంటే చింతపండు లైట్ గా కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను. చింతపండు వేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పడు అయితే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఈ పచ్చడికి కొత్తిమీరే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇక్కడ మనకు చూసారండి, క్యారెట్ అనేది నేను ఎక్కువ ఫ్రై చేయలేదు, జస్ట్ మెత్తబడి ఇచ్చాను అంతే. కొత్తిమీర కూడా మనకు మగ్గిపోయింది చూడండి. క్యారెట్ కొత్తిమీర అనేది మగ్గితే సరిపోతుందండి, ఎందుకంటే ఈ పచ్చడిలో మనం వాటర్ వేయము కాబట్టి మరి ఎక్కువ ఫ్రై చేస్తే మనకి పచ్చడి అనేది టెక్స్చర్ రాదు. సో అది కూల్ అయిపోయే లోపే క్యారెట్ అండ్ కొత్తిమీర అనేది మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులో ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసేసుకొని కొంచెం ఇలా పలుకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడైతే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం మనం దినుసులు వేసాం కాబట్టి మిక్సీ జార్ కత్తుకొని ఉంటుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అయితే వేసుకోవాలి. వేసేసుకొని వాటర్ వేయకుండానే ఒక పల్స్ ఇవ్వండి అంతే. ఒక పల్స్కే మనకి ఈజీగా అయితే పచ్చడి అనేది కొంచెం పలుకగా అయితే గ్రైండ్ అవుతుంది. మనము క్యారెట్ అనేది ఎక్కువ మగ్గించలేదు కదండి, ఫ్రై అయినంత మగ్గించలేదు కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. క్యారెట్ లో ఉన్న నీరే సరిపోతుంది, అందుకే చెప్పాను జస్ట్ మగ్గితే సరిపోతుంది క్యారెట్ అనేది. మరి ఎక్కువ ఫ్రై చేస్తే అస్సలు బాగుండదండో, ఈ జస్ట్ క్యారెట్ మగ్గించుకోండి, అందుకే ఇన్నిసార్లు నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇలా అయితే కొంచెం పలుకుగా గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు మంచి టేస్ట్ ఇస్తుందండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఒక 2 స్పూన్స్ అన్న వేసుకోమని చెప్పాను. మనకి ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా పచ్చడి చేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ ఆయిల్ లో మనం మిక్స్ చేసుకుంటే ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అది వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చరపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, పచ్చడి కాబట్టి దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.
ఇప్పుడు ఈ దినుసులు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరేపాకు వేసేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయడమే అండి. ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదా, ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసేసుకొని మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. అసలు టేస్ట్ మీరే వచ్చి నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలండి, అంత టేస్టీగా కుదురుతుంది. ఈ క్యారెట్ పచ్చడి అయితే అస్సలు మిస్ చేయొద్దు. మీరు కనుక టిఫిన్స్లో చేసుకోవాలనుకున్నట్టయితే కొంచెం వాటర్ వేసుకొని పలచగా కూడా చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి అలా కూడా బాగుంటుందండి. రైస్లోకి అయితే వాటర్ యాడ్ చేయకుండానే మిక్స్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ టేస్టీ క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.